Hi, hello, namaste. Myself Reddy, Harinath Reddy, and you are watching Harinath Reddy Dance Meetings YouTube channel. ఈ రోజు మనం డిస్కషన్ చేయబో టాపిక్ అవుతుంది జడ్జెస్ కంటెస్టెంట్ కన్నా ఎక్కువ అనే ఒక టాపిక్. డాన్స్ కాంపిటీషన్స్లో చూడండి, మీరు వీలైతే విలేజెస్లో, సిటీస్లో, స్టేట్ లెవెల్లో, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో, లేదా టీవీ రియాలిటీ షోస్లో రకరకాల డాన్సర్స్ వస్తుంటారు. రకరకాల టాలెంట్ అంటే కొత్త కొత్త టాలెంట్తో వస్తుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి అవార్డు రాదు, కొంతమందికే వస్తుంది. అయితే మ్యాక్సిమం నేను చెప్పే పాయింట్ అవుతుంది రియాలిటీ షోస్. మీరు గమనించి ఉంటారు, అక్కడ ఒక ముగ్గురు జడ్జి కూర్చుంటారు, ఇక్కడ కంటెస్టెంట్స్ ఉంటారు, కంటెస్టెంట్తో పాటు డాన్స్ మాస్టర్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటెస్టెంట్ కోసం చెప్తా నా ఎక్స్పీరియన్స్. కంటెస్టెంట్కి రాని విద్య గురువుకు ఉంటుంది కొంతమందికి. ఆ గురువులు ఏం చేస్తారు, వాడిలో ఉన్న పవర్కి ఎఫర్ట్ ఇచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. వీళ్ళు క్రియేటివిటీ అంతా వచ్చి ఆ కంటెస్టెంట్ పైన పెడతారు. ఎందుకు? వాడు అనుకున్నది ఈ అబ్బాయి చేసి స్టేజ్ మీద చూపిస్తేనే వాడికి పేరు వస్తుంది, వాడితో పాటు మాస్టర్కి పేరు వస్తుంది. అయితే జడ్జెస్ గమనిస్తారు, వావ్ సూపర్గా చేసావు, అల్టిమేట్, అసలు కొరియోగ్రాఫర్ ఎవరయ్యా స్టేజ్ మీద ఏంటంటే వాళ్ళు స్టేజ్ పైకి వస్తారు, థ్యాంక్ యూ అంటే బాగుంటుంది. కానీ మీకు తెలుసో తెలియదో నేను చెప్తున్నా, ఈ రోజుల్లో అంటే నా టైంలో కూడా నడుస్తుంది ఇది. ఒక కొరియోగ్రాఫర్స్ దగ్గర మీరు చూసేది ఒక కంటెస్టెంట్ గ్రూపు, కానీ బ్యాక్ సైడ్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. అయితే వాళ్ళు మెయిన్ పవర్. అంటే ఒక సినిమా చూసుకోండి, బాహుబలి దగ్గర ఒక కట్టప్ప ఉంటారు, మంత్రి. సో వాళ్ళు అవుతున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకంటే 90% బెటర్ డాన్స్ చేయగలరు, ఇంకా ఐడియాస్ వాళ్ళు ఇస్తారు. కానీ తెరపైన కనిపించేది మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్. ఇది న్యాయం కాదు నా లెక్కలో. ఎవడు నిజంగా కష్టపడతాడో వాడిని స్టేజ్పై పిలిపించండి, వాడికి మాస్టర్ చేయండి, వాడికి అవకాశం ఇచ్చి మీరు వాడితో చేయించుకోండి, డైరెక్ట్ వాడే. మధ్యనివ్వండి ఎందుకు? మీరు గమనించండి, కంటెస్టెంట్ బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది, ఒక డాన్స్ మాస్టర్ బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది. డాన్స్ మాస్టర్స్ మ్యాక్సిమం కొంచెం పొట్ట బయటకు ఉంటుంది, బుగ్గలతో హెల్తీగా వస్తారు. వాళ్ళు మ్యాక్సిమం 2 minutes కంటే ఎక్కువ డాన్స్ చేయలేరు, చేసినా కూడా అలసిపోతారు. మరి ఎట్లా కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు? అంటే మేము మాస్టర్స్ అయిపోయి మేము పిల్లలకి నేర్పించేసాము, మాస్టర్ అయిపోయాము కాదు. అవసరం పడితే కంటెస్టెంట్తో పాటు డ్యాన్స్ చేసే కెపాసిటీ కూడా మాస్టర్కి ఉండాలి. ఆ స్టూడెంట్స్ చేస్తున్నప్పుడు ఇది కాదు ఇలా చేయాలా ఇంకో చేసి చెప్పే కెపాసిటీ వాళ్ళకి ఉండాలి. సో అలాంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేయమని చెప్తున్నా. కొత్త వాళ్ళని ఛాన్స్ ఇవ్వండి. టీవీ రియాలిటీ షోస్లో వాళ్ళు సత్తా వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు, కానీ బ్యాక్ స్టేజ్లో ఉంటున్నారు. వాళ్ళకి ఫ్రంట్ స్టేజ్ తీసుకురండి, వాళ్ళని కొరియోగ్రాఫర్ చేయండి, వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా చేస్తారు. ఏమవుతుంది, వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి వీళ్ళ కింద వాళ్ళ కింద చేసి నశించిపోయి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఓపిక పట్టుకొని చేసి కొరియోగ్రాఫర్గా మారుతున్నారు. సో నా లెక్కలో ప్రతి కంటెస్టెంట్ బ్యాక్ సైడ్లో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉంటాడు, వాడితో పవర్ ఈ కొరియోగ్రాఫర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది నా టైం నుంచి చూస్తున్నా, ఇప్పటికీ నడుస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కొంచెం మాస్టర్గా ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటారు వాళ్ళు వన్స్ అగైన్. ఇప్పుడు జడ్జెస్ పాయింట్కి వస్తే కంటెస్టెంట్ డాన్స్ చేస్తుంటాడు, జడ్జెస్ ఏమో రియాక్షన్స్ చూస్తారు. వీళ్ళు సూపర్, ఏం చేసినాం, ఎక్సలెంట్, ఈ రియాక్షన్స్ ఆడియన్స్ ఇవ్వాలి, ఒక జడ్జి కాదు. జడ్జి గమనించాలి ఎప్పుడైనా వాళ్ళు తప్పు ఎక్కడ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అది కరెక్టా రాంగా అని చెప్పడానికి పాయింట్ 2 నోట్ చేసుకోవాలి తప్ప వీళ్ళు ఎక్సైట్మెంట్ అయిపోయి డాన్స్ చేసేస్తూ ఎంజాయ్ చేసేస్తూ ఏడ్ చేస్తూ అట్లా చేయకూడదు నా లెక్కలో. కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో దగ్గర డాన్స్ నేర్చుకొని వచ్చి స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తుంటారు. ఆ డాన్స్ ఫామ్ పేర్లు కూడా మ్యాక్సిమం వాళ్ళకి తెలియవు. వాళ్ళకి నచ్చింది ఏదో హిందీ ఛానల్లో, నేషనల్ ఛానల్లో తీసుకొచ్చి దాన్ని యాడ్ టు జెడ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేసి దాన్ని ఒక సాంగ్ మార్చేసి స్టేజ్ మీద తీసుకొచ్చి పెట్టేస్తారు. కొంతమంది సేమ్ సాంగ్ పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ జడ్జెస్ మాత్రం పట్టించుకోరు, బాగుందా బాగోలేదా చెప్పేస్తారు.
అది ఎక్కడ తీసుకొచ్చావు, ఇది ఎవరు నేర్పించారు నీకు, ఇది బిఫోర్ ఆల్రెడీ ఇంకో ఛానల్లో చూసామే మేము అని కొన్ని పాయింట్స్ రేట్ చేయాలి. ఎందుకంటే మీరు అది చూడండి, నేర్చుకోండి, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం మార్చుకొని మీ ఐడియా మీరు కొంచెం డెవలప్ చేయండి. మన డాన్స్ అనుకోని జనాలు చూసి మనల్ని చూసి నేర్చుకోవాలి. కానీ జడ్జెస్కి అది లేదు. ఏ ఛానల్లో వీళ్ళు అసలు టీవీ చూసి టైం వీళ్ళకి ఉండదు. వీళ్ళకేంటి కూర్చోవాలా, కామెంట్ ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలా, నైట్ అయితే పేమెంట్లు వచ్చేయాలి, చాలు. అది దాంతోపాటు మీరు గమనించండి, ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం డ్యాన్స్ రియాలిటీ షోస్ బయట నడుస్తున్నాయి, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, మన పిల్లలు దానికన్నా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారా లేదా, మన షో మన హిందీ నేషనల్ ఛానల్ కంటే ఇంటర్నేషనల్ కంటే బాగుండాలని ట్రై చేయాలి. ఒకటి కంటెస్టెంటే కాదు, ప్రతి ఒక్క టీం దాన్ని డెవలప్ చేయాలి. ఎవరికి అవసరమయ్యా, చూసామా, డాన్స్ అయిపోయిందా, టీవీలో టీఆర్పీ వచ్చిందా, ప్రోగ్రామ్ అయిపోయింది, ఎవడ విన్నర్ అయిపోయింది, చాలు, మనకెందుకు ఇవన్నీ కాదమ్మా. ఆడియన్స్ చూస్తున్నారే, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు తెలియాలంటే మీరు చెప్పాలి, ఇది పలానా డాన్స్ ప్రోగ్రాంలో వచ్చింది, నువ్వు చూసి చేసావు, ఇది కరెక్ట్ కాదు, నెక్స్ట్ టైం ఎట్లా చేస్తే నీకు ఎలిమినేషన్ చేస్తాము అంటే ఒక భయం వస్తుంది. ఆ భయం ఎవరిలో లేదే. అయితే కొన్ని డాన్స్ ఫామ్స్ అప్డేట్ స్టైల్స్ ఉంటాయి. మన టైంలో ఏమున్నావు, ఒక వెస్టర్న్ డాన్స్, ఒక మైకల్ జాక్సన్, ఒక తీన్ మార్ ఫోక్ డాన్స్, ఒకటి ఒక సెమీ క్లాసికల్, దీనికి మించి ఎక్కువ డాన్స్ ఫామ్స్ మన టైంలో లేవు. కానీ మనకి తెలియదు, ఎందుకంటే మన ముందు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఎంత పెద్ద ప్రపంచంలో మనం ఉన్నాం, ఎటుపక్క చూస్తే అటుపక్క రకరకాల డాన్స్ ఫామ్స్ వస్తున్నాయి. మనకి తెలియనివి రకరకాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఏం చూసుకొని నేర్చుకుంటున్నాం, చాలా గ్రేట్ థింగ్ అది. మన టైంలో మనకి ఛాన్స్ లేదు నేర్చుకుందామంటే. ఓన్లీ తెరపైన చిరంజీవి గారు, లేదంటే ప్రభుదేవ గారు, లారెన్స్ మాస్టర్ గారు పక్కన పెడితే మనకంటూ ఒక ఇన్స్పిరేషన్, ఒక నేర్చుకోవాలంటే ఏం లేదు. ఇప్పుడు సినిమా డ్యాన్సులు చాలా తక్కువ మంది చేస్తున్నారు, బయట డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అంతా సిగ్నేచర్ స్టెప్స్ అయిపోయేవి. డాన్సర్లు పెద్దగా మాట ఏం కాదు ఆ 4 స్టెప్పులు వేయడానికి. వీళ్ళు ఇంకా బాగా చేయాలంటే వీళ్ళు బయట ఏదో నేర్చుకుంటున్నారు. ఆ డాన్స్ ఫామ్స్ వాళ్ళు చేసినప్పుడు ఈ జడ్జెస్ కూడా 100% తెలియదు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. బాగుంది, బాగాలేదు, అదే ఒకవేళ బాగుందా, ఎందుకు బాగుంది చెప్పాలి. అది ఏ డాన్స్ ఫామ్, 100% దానికి ఎఫర్ట్ ఇచ్చాడా లేదా చెప్పాలి. లేదా ఇంకోటి, డాన్స్ ఫామ్లో తప్పు అయింది అనుకోండి, నువ్వు తప్పు చేసావు 10 పాయింట్లు తప్పు చూపించారు కదా, అది ఆడియన్స్ కూడా చెప్తాడు, తప్పు చేశాడరా, కాల్ జారాడరా, సంథింగ్ ఏదో బ్యాలెన్స్ అవుట్ అయ్యాడరా అని. అదే ప్లేస్లో మీరు చేసి చూపించండి, ఏం చేస్తే బాగుంటుందో. చేయకపోయినా సరే చెప్పండి, అక్కడ ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ డాన్స్ ఫామ్స్ జడ్జెస్కి తెలుసా, లేదే. అయితే నాకే కొన్ని డాన్స్ ఫామ్స్ తెలియవు. ఇన్ని రకాల డాన్స్ రియాలిటీ షో గెలుచుకొని వచ్చాను నేను, నేషనల్ వైడ్గా డాన్స్ చేశాను. ఇట్స్ నాట్ ఏ జోక్. సోనీ, కలర్స్, స్టార్ ప్లస్, జీటీవీ, ఈటీవీ తెలుగు, జెమినీ, మా టీవీ, నేను చేయని ఛానల్సే లేవు. ఇప్పటికీ నాకు భయము, మనం డాన్స్ చేసినప్పుడు ఏమైనా తప్పు చేస్తున్నామా, లేదంటే ఇది కరెక్ట్కి మనం ఏదో రాంగ్ చూపిస్తున్నామా, మన వల్ల తప్పు చేస్తే జనాలు మంది తప్పు నేర్చుకుంటారని భయం నాకు ఉంటుంది. అలాంటి భయము జడ్జెస్కి ఉండాలి. మన జడ్జ్ సీట్లో కూర్చున్నప్పుడు మనకి అన్ని డాన్స్ ఫామ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఒక ఎదుటి మనకు వచ్చి ఒక క్లాసికల్ డాన్స్ చేశాడు అనుకోండి, వాడు 100% నాలెడ్జ్ మనకి ఉండదు. వాళ్ళకి ఎట్లా మనం జడ్జ్ చేస్తాం. కంటెంపరీ డాన్స్, కంటెంపరీ డాన్స్తో ఒక బేసిక్ టర్న్స్, మూవీస్, స్పిన్స్ తాలూకా నేమ్స్ కూడా మీకు తెలియవు, మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు కూర్చొని. హిప్హాప్లో రకరకాల డాన్స్ వేరియేషన్స్ ఉన్నాయి. బీబాయింగ్ ఉంది, టటింగ్ ఉంది, క్రంప్ ఉంది, ఫ్రీ స్టైల్స్ ఉన్నాయి, దాంతోపాటు హౌస్ ఉంది. రకరకాల డాన్స్ ఫామ్ కలిపి మిక్స్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉండాలి, వాడు ఏం చేశాడు. అడిగినప్పుడు మీ క్వశ్చన్స్ మీకు అడుగుతారు, సార్ మేము చేసాం ఇది, ఈ స్టెప్స్ మీరు చేశారు, అది పేరు మీకు తెలుసా అంటే మీరు చెప్పగలరా జడ్జెస్? చెప్పలేరు. సో ఒక ఎగ్జామినేషన్కి ఎట్లా ప్రిపేర్ అయ్యి మనం వెళ్తామో చదువుకొని, అలాగే ఒక జడ్జ్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా మీకు చాలా బాధ్యతలు ఉండాలి. బాధ్యతలు ఏంటంటే ఎదుటోడు ఏ డాన్స్ ఫామ్ చేస్తాడో మీకు తెలియదు, కానీ మీకు మినిమం 50% డాన్స్ నాలెడ్జ్ ఉండాలి డాన్స్ చేసిన డాన్స్ ఫామ్స్ పైన. అలా లేనప్పుడు డాన్స్ జడ్జెస్ ఎందుకు మీరు అంటే మంచిగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని కూర్చొని జడ్జా? నేను కొరియోగ్రాఫర్స్కి అనట్లేదు, వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్, వాళ్ళు టీవీలో ప్రోగ్రామ్స్ చేశారు, కంటెస్టెంట్తో గెలిపించుకొని జడ్జెస్ అయ్యారు, వాళ్ళు ఓకే. కొరియోగ్రాఫర్స్కి ఎప్పుడు నేను అనను, యాజ్ ఎ డాన్స్ మాస్టర్ నేను కూడా
కానీ మిగతా కూర్చుంటారు జడ్జెస్, వాళ్ళకి ఏంటి మీద డాన్స్ మీద నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళకి ఎట్లా జడ్జిమెంట్ కూర్చోబెడతారు మీరు? వాళ్ళు కానీ ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఇది తప్పురా, ఇది ఎలా కాదు, చూడు నేను చేసి చూపిస్తా అని ఒక జడ్జ్ చేసి చూపిస్తే సెల్యూట్ లేదే. ఎందుకంటే నాకు నవ్వు వస్తుంది. అంటే మంచి డ్రెస్లు వేసుకొని కూర్చొని పోయి నాకు పబ్లిసిటీ వస్తుంది, టీఆర్పీ వస్తుంది అంటే అది సెలబ్రిటీస్కి వస్తూనే వస్తుంది. ఎందుకు టీవీలో 100 సార్లు కనిపిస్తారు, మీకు 100 సార్లు మీతో ప్రోమో కొడతారు, ఎందుకు మీ స్టార్లు కారు? టాలెంట్ అది మీ సినిమాలు చూపించుకోండి, గెస్ట్గా రండి, ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి, వచ్చి ఒక అవార్డు ఇవ్వండి, పిల్లలు హ్యాపీ పలానా సెలబ్రిటీతో మేము అవార్డు తీసుకున్నామని, పలానా సెలబ్రిటీస్తో మేము ఫోటోలు దిగామని. కానీ మీ వల్ల డాన్సర్లు ఏం నేర్చుకుంటారు? మీకే రాదే. డాన్స్ ఫామ్స్ రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇండియాలో ఎన్ని డాన్స్ ఫామ్స్ ఉన్నాయో మీకు తెలియవు, మీకు ఇంటర్నేషనల్ డాన్స్ ఫామ్స్ ఏం తెలుస్తాయి? ఇప్పుడు వరల్డ్ అంతా ఒకటైంది, వరల్డ్ అంతా ఒకటే, ఓన్లీ యూట్యూబ్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. ఎవరు ఎక్కడ ఏ డాన్స్ నేర్చుకుంటున్నారో మీకేం తెలుసు? ఒకవేళ తెలియకపోతే అడగండి పిల్లల్ని, అదే ఏ డాన్స్ చేశారా నువ్వు, ఈ డాన్స్ ఫామ్స్ ఎలా ఉంది, నాకు బాగుంది నచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం కొత్త కొత్త అంతా డాన్స్ అవే చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక డాన్స్ మాస్టర్ ఒక కంటెస్టెంట్లో ఏ డిఫరెన్సెస్ ఉంటుందో ఒక జడ్జెస్కి ఒక కొరియోగ్రాఫర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న కొరియోగ్రాఫర్ ఉంటారు ఒకరు, ఇక్కడ జడ్జ్మెంట్ చేస్తున్న ఒక జడ్జెస్ ఉంటారు. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు చెప్పను ఈ డాన్స్ మాస్టర్ కంటే వీళ్ళు ఎక్కువ అని. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు, వీళ్ళు తక్కువ ఉంటారు. కొన్ని చోట్ల ఈ జడ్జెస్కి మించిన టాలెంట్ డాన్స్ మాస్టర్స్ దగ్గర ఉంటుంది, అది మీకు తెలుసు. కానీ అలాంటి కొన్ని జాగ్రత్త పడాలి. కొంచెం మీ దాని మీద ఫోకస్ చేసి ప్రోగ్రామ్స్ అట్లా డెవలప్ చేస్తే మాకు హ్యాపీ, చూసిన వాళ్ళకి హ్యాపీ. కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళకి కూడా రేపు ఫ్యూచర్లో జడ్జెస్ అయ్యే ఛాన్సెస్ దొరుకుతాయి. ఒకవేళ కొరియోగ్రాఫర్స్ కూర్చోబెట్టి డాన్స్ సీట్లో, సినిమా డాన్స్ మాస్టర్లు కూర్చోబెట్టి డాన్స్ సీట్లో, జడ్జ్ సీట్లో, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అది వాళ్ళ కోసం డిజర్వ్, అది కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్. కానీ సినిమా సెలబ్రిటీస్ అయితే ఇది కరెక్ట్ కాదు, టీవీలో జడ్జ్ సీట్లో కూర్చోబెట్టడం నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ టైం మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాంటివి కొన్ని గమనిస్తే చాలు. ఎందుకంటే కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి, డాన్స్ మాస్టర్స్కి ఒక పోస్ట్ దొరుకుతుంది, కొరియోగ్రాఫర్స్కి ఒక మంచి ఎత్తు వస్తుంది, మంచి స్థాయికి వెళ్తారు, వాళ్ళకి 10 సినిమాలు మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, ఏమైనా నా వల్ల ఏమైనా వర్డ్ మౌత్ జారుంటే, సంథింగ్ చెడుగా, క్షమించండి. నేను వాంటెడ్లీ చెప్పలేదు, ఇది నా మనసులో ఉన్న మాట మీకు షేర్ చేసుకున్నాను. అందుకే నా ఛానల్ అవుతుంది హరినాథ్ డాన్స్ మీటింగ్స్. ఇంకేం మీటింగ్ చేస్తాం, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, జనాలు బయట చెప్పరు, మనసులో దాచుకుంటారు. నేను ఓపెన్గా చెప్పాను. సో కొరియోగ్రాఫర్స్ని, డాన్స్ మాస్టర్ని విలువ కట్టండి, కొత్త కొత్త డాన్సర్స్ని సపోర్ట్ చేయండి. అలాగే జడ్జ్ సీట్లో కూర్చునేటప్పుడు ప్లీజ్ వాళ్ళతో ఒక లెవెల్స్, వాళ్ళతో క్వాలిఫికేషన్ చూసుకోండి, వాళ్ళు జడ్జ్ సీట్కి కరెక్టా కాదా. సో ఇక్కడ నా లెక్కలో ఒక జడ్జికి టాలెంట్ ఉండాలి, కంటెస్టెంట్కి టాలెంట్ ఉండాలి, జడ్జికి కంటెస్టెంట్ కంటే ఎక్కువ డాన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇది అవుతుంది నాతో చెప్పే ఈరోజు డాన్స్ పాయింట్. సో బిఫోర్ లీవింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share and press the bell icon. Thank you. Bye bye.